శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి మహర్దశ పట్టనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేయాలని దృక్పథంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శ్రీశైలం సమగ్రామాభివృద్ధి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అందుకు సంబంధించిన తాజా నివేదికలు సిద్ధం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పెద్ద దేవాలయంగా శ్రీశైలం గుర్తింపు పొందాలనే విధంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ చర్యలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాముఖ్యత చెందిన శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని మహాభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళిక అమలుకు 1974 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాతో శ్రీశైలం క్షేత్రాభివృద్ధి పరుగులు పెట్టనుంది. 2014 మాస్టర్ ప్లాన్లోని ప్రతిపాదనలు అమల్లో కొన్ని పెండింగ్లో ఉండగా వాటిని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆలయ ఈవో శ్రీనివాసరావుకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. రానున్న 50 ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుని ఆలయ విస్తీర్ణానికి సంబంధించిన అంశంపై అటవీ శాఖ, దేవాదాయ శాఖ మధ్య వివాదం ఉన్న 4,433 ఎకరాలను ఆచరణలోకి తీసుకొస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. అభివృద్ధి అంటే ఏంటనేది మళ్ళీ ప్రజలకు ఒకసారి చూపించడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ ఒక 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అంతర్గత రహదారులు, సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో అంటే ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా రైతాంగం ఉంటుంది, అలాగే దేవస్థానాలు ఉన్నాయి, అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 3 బేస్ చేసుకొని టెంపుల్స్, అటవీ ప్రాంతం, రిజర్వాయర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి టూరిజంగా ఎక్కువ మనకు స్కోప్ అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం, టెంపుల్ టూరిజం, అలాగే ఫారెస్టు, రిజర్వాయర్సు అన్నీ ఇంక్లూడ్ చేసేసి చేయాలనే దాంట్లోనే ఇప్పుడు ఆ ప్రణాళికలు ఇప్పుడు సిద్ధం చేస్తా ఉన్నాం. ఎందుకంటే టూరిజం డెవలప్ అయితే చాలామంది యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఆ దిశగా ఇప్పుడు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీశైలం దర్శనానికి వచ్చినప్పుడు కూడా మరి ఈ ప్రాంతం ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చేయడం, దాంట్లో భాగంగానే ఏదైతే సీ ప్లేన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా తొందరగా భక్తులు ఇక్కడికి వచ్చేసి దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి, అవి వస్తే ఇంకా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి గారి ట్రయల్ రన్ సీ ప్లేన్లో రావడం. సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇప్పుడు డిపిఆర్స్ కూడా సిద్ధమవుతా ఉన్నాయి, అవి చేస్తాం. అలాగే శ్రీశైల క్షేత్ర అభివృద్ధిని ఇంకా చాలా బాగా చేయబోతున్నాం. అయితే ఉపాలయాలైన హటకేశ్వరం, శిఖరం, మల్లమ్మ కోనేరు, పంచమఠాలు, అక్క మహాదేవి గుహాలను తీర్చిదిద్ది భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక స్థానిక శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా అభివృద్ధికి సంబంధించిన విషయంలో గట్టిగా కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక విషయాలను, నివేదికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్నారు. ఇటు దేవస్థానము, అటు పర్యాటక రంగం, మరోపక్క ఎకో టూరిజం అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. శ్రీశైలం మండలంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కేవలం శ్రీశైల క్షేత్రంపైనే ఆధారపడవలసి ఉంటుందని, ఇక్కడ పంటలు, పరిశ్రమలు గాని లేకపోవడంతో విపరీతంగా నిరుద్యోగం పెరిగిందన్నారు. మహాభివృద్ధి జరిగితే అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తనదైన శైలిలో కష్టపడుతున్నారు. క్షేత్రాభివృద్ధి విషయంలో దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు, వీరితో పాటు అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్న స్థానిక సుమారు 3,500 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వీరికి సున్నిపెంటలో నూతన గృహాలు కేటాయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. శ్రీశైలాన్ని పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికత, సున్నిపెంటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇందుకోసం సున్నిపెంటలో 43 కోట్లతో నూతన గృహాలను నిర్మించి సెప్టెంబర్ నాటికి 297 ఉద్యోగులకు వీటిని కేటాయించనున్నారు. తిరుపతి తరహాలో సున్నిపెంట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకుగాను శ్రీశైలం డ్యాం నుంచి శ్రీశైలంకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయనున్నారు. దీంతో అక్కడి రాకపోకలు సులభతరంగా మారతాయి.
శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు వసతికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న వసతి సముదాయంతో పాటు మరింతగా వసతిని పెంచే దృక్పథంతో ప్రైవేటు హోటళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వెంకటేశ్వర గ్రూప్స్ ఆఫ్ హోటల్స్ సంస్థ 2 ఎకరాల విస్తీర్ణంలో 200 గదులు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణం చేపట్టనుంది. అలాగే ఇప్పటికే 2 ఎకరాల స్థలం కేటాయిస్తే భారీ హోటల్ నిర్మాణానికి వైది గ్రూప్ ఆఫ్ హోటల్స్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థతోనూ త్వరలో ఒప్పందం చేసుకుని మొదలుపెట్టి ఇవి పూర్తయితే భక్తులకు 500 రూపాయలకే అన్ని రకాల వసతులు ఉండే గదులను అందుబాటులోకి తీసుకొచ్చి వసతి లోటును తీర్చే ప్రణాళికను కూడా వేగవంతం చేయనున్నారు. అంతేగాక ఆలయం వద్ద ఆధునాతన క్యూ కాంప్లెక్స్, శ్రీశైలం డ్యాం నుండి శ్రీశైలం మార్గంకు సుమారు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అవసరం లేకుండా కేవలం 2.5 కిలోమీటర్ల నుండి 4 కిలోమీటర్ల లోపు దూరం ఉండేలా ఒక ఎలివేటెడ్ కారిడార్ను శ్రీశైలం నుంచి డ్యాంకు దగ్గరకు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే భక్తులకు, పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే శ్రీశైలంలో గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు టెంపుల్ను, కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఈ సంవత్సరం దసరా నవరాత్రులకు ప్రధాని నరేంద్ర మోదీని శ్రీశైలంకు ఆహ్వానిస్తున్నట్లు, అందుకు ప్రధాని సుముఖంగా ఉన్నట్లు అనధికారిక సమాచారం. ఏది ఏమైనప్పటికీ రానున్న 50 సంవత్సరాలకు సరిపోయే విధంగా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం పూనుకోవడం, ఇప్పటికే పర్యాటక రంగం అభివృద్ధికి సీ ప్లేన్ ట్రయల్ రన్ స్వయంగా సీఎం చంద్రబాబు విజయవంతంగా నిర్వహించడం, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మన దేవస్థానాలకు సంబంధించిన పథకాలు ఉన్నాయో ప్రసాదం స్కీమ్ అని చెప్పేసి దాని కింద గతంలో కూడా 40 కోట్ల రూపాయలు మన దేవస్థానానికి కూడా తెచ్చుకున్నాం. పోయినసారి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు దాదాపు రాష్ట్రానికి ఒక 400 కోట్ల రూపాయలు ప్రసాదం స్కీమ్ కింద వచ్చినాయి. దాంట్లో మన శ్రీశైలం నియోజకవర్గానికి దాదాపు 100 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు శ్రీశైలాన్ని ఆధ్యాత్మికంగా, అలాగే సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ లాగా చేస్తే, 2 కంబైన్ చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేసి అది కూడా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. టోటల్ సర్క్యూట్ చేయాలని చెప్పేసి, అంటే ఇక్కడ మన శ్రీశైలం కానివ్వండి అప్ టు మహానంది వరకు చాలా క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సర్క్యూట్ లాగా చేస్తే, మధ్యలో రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెలుగోడు కానివ్వండి, అలాగే సిద్ధాపురం కానీ అక్కడ కూడా కొంత ఏర్పాట్లు చేస్తే ప్రజలకు కొంచెం అవకాశం ఉంటుంది. వచ్చిన భక్తులకు కానీ, టూరిస్టులకు కానీ, వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి అది ప్రధానంగా. రెండోది, సో ఇక్కడ స్థానికంగా ఉన్న పిల్లలకు దేవస్థానంలో వీలైన కాడికి ఉద్యోగాలు ఇస్తూ తొందరలోనే మేము కొన్ని జాబ్ మేళాలు కూడా పెట్టబోతున్నాం. ఆ జాబ్ మేళాల ద్వారా మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నాం. అలా శాశ్వతంగా పిల్లలకు మనం చేయాలనేదే మా ప్రధానంగా